సుబ్బయ్య అనే షావుకారు దగ్గర ఊళ్ళో వాళ్ళెవ్వరూ కూడా పనికి చేరేవారు కాదు. ఎందుకంటే ఏదో ఒక వంక పెట్టి నెలాఖరికి జీతం ఎగ్గొట్టేవాడు. ఇలా ఉండగా భీముడు అనేవాడు సుబ్బయ్య దగ్గర జీతానికి చేరాడు. సుబ్బయ్య చెప్పిన ప్రతి పని కూడా భీముడు తూచా తప్పకుండా నెల పొడుగుని చేసి నెల గడిచిన తర్వాత జీతం అడిగాడు భీముడు. దానికి సుబ్బయ్య చిన్న గ్లాసు పెద్ద గ్లాసు అని 2 గ్లాసుల్ని తీసుకొచ్చి పెద్ద గ్లాసుని చిన్న గ్లాసుల్లో ఏ విధంగా అయినా ఇమిడ్చి చూపించు అన్నాడు. వెంటనే భీముడు సుబ్బయ్య తన జీతాన్ని ఎగ్గొట్టాలని చూస్తున్నాడని తెలుసుకుని పెద్ద గ్లాసుని చితక్కొట్టి చిన్న గ్లాసులో ఆ ముక్కల్ని వేసి సుబ్బయ్యకి చూపించాడు. సుబ్బయ్య మండిపడి, నీకిప్పుడు జీతం ఇవ్వను కదా సరి, నా 2 గ్లాసుల డబ్బులు కూడా నువ్వే కక్కు అన్నాడు. దానితో భీముడు వెంటనే న్యాయాధికారిని ఆశ్రయించాడు. న్యాయాధికారి సుబ్బయ్యని పిలిపించి, నువ్వు గ్లాసులు బద్దలు కొట్టకుండా ఇముడ్చి చూపించమని చెప్పలేదు కదా, అంచేత భీముడు చేసింది తప్పు కాదు. భీముడి జీతం భీముడికి ఇయ్యని పక్షంలో నిన్ను శిక్షించక తప్పదని చెప్పి సుబ్బయ్యకు బుద్ధి చెప్పాడు న్యాయాధికారి.